సినిమాలో మీ పోర్షన్ చాలా బాగుంది, ఈవెన్ స్టైలిష్గా కనిపించారు అవుట్ఫిట్లో. థ్యాంక్ యూ. అంటే మీరు సాంగ్ రాశారు, లిరిక్ పాడారు, డాన్స్ వేశారు, అంటే చాలా ముచ్చటేసింది అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అరే ఈ సినిమాలో నాకు ఇలా కుదిరింది, నాకు ఈ అవకాశం ఇవ్వడం మీరు ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు? అస్సలు అనుకోలేదండి, సడన్గా వచ్చింది. జస్ట్ ఇలా కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను పాట రాసాను వింటారని, ప్రభాస్ గారికి చెప్పినట్టు సేమ్ అలానే. సో అలా చేస్తూ ఒక స్టెప్ అలా చేస్తూ జస్ట్ అయిపోయింది. అండ్ నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ నేను ఒకటి అంటే జాతిరత్నాలు ఐ ముందు, సో ఐ జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై హెడ్ దట్ డెబ్యూ అయినప్పుడు ఒక పెద్ద ఎంట్రీ ఉండాలి లైఫ్లో. సో అండ్ దట్ హ్యాపెండ్. అండ్ సిమిలర్లీ ఫర్ దిస్ ఆల్సో ఐ థాట్ ద సేమ్ థింగ్ దట్ ఇఫ్ ఐ మేక్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒక పెద్ద ప్రొడక్షన్తో ఉండాలి అని. అలానే అయిపోయింది. బస్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్ ఐ థింక్. సో గుడ్ టు సీ. అంటే మీకు లాస్ట్ టైం కూడా నేను అడిగాను, మీరు కామెడీ పరంగా ఏ సినిమా తీసుకొచ్చినా ఫరియా ఇస్ గెటింగ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. జాతిరత్నాలు చూసుకోవచ్చు, అండ్ ఇప్పుడు మన మత్తుబుతలరా చూసుకోవచ్చు. ఇందులో యూ పర్ఫార్మ్ సాంగ్ రాశారు, పాడారు. బట్ ఇప్పుడు ఆ సాంగ్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము అందరం చూసాము. ఇట్ వాస్ టూ గుడ్. ఇప్పటికీ నోట్లో నాంతా ఉందన్నమాట డ్రామా నొక్కోమామ. అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఈజీగా డ్రామా నొక్కోమామ అనే అంత స్కోప్ ఇచ్చింది మీ పాట. సో హౌ వాజ్ వర్కింగ్, అంటే ఎంటైర్ మొత్తం వర్క్ చేసినప్పుడు విచ్ వాజ్ ద బెస్ట్ పార్ట్, మీకు బాగా నచ్చింది ఏంటి? మూవీ ఆబ్వియస్లీ పక్కన పెడితే, బికాస్ మూవీ ఎవ్రీ డే వాజ్ వన్ అడ్వెంచర్ అండి. బట్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది పాట వల్ల. సో ఐ థింక్ దట్ వాస్ ఫర్ మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ రితేష్ యాజ్ అ డైరెక్టర్ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్. అంటే నేను, రితేష్, తేజ మనందరం కూర్చొని ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్ ప్లాన్ చేసింది. ఆ జర్నీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ ఆల్సో గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అ సెట్, ఇన్ హ్యాండ్లింగ్ కెమెరా, కొరియోగ్రఫీ అండ్ యాక్టర్స్ యాజ్ వెల్. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ప్రెషియస్ అండి. అండ్ ఐ ఫీల్ లైక్ ఇంకా ఐ వాంట్ టు కీప్ రైటింగ్ అండ్ కీప్ మేకింగ్ మోర్ మ్యూజిక్ అండ్ మోర్ ఆర్ట్. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో మీ దగ్గర? డైరెక్షన్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ సెట్స్లో చూసుకున్నాను అంటే మేబీ హ్యావ్ ఏ స్కోప్ కూడా, అలా కూడా వద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే చూద్దామండి, ఇప్పుడు తెలీదు, స్లోలీ. రవి గారు సార్. హాయ్ సార్. అప్డేట్ అంటే జంగో బారు చేశారు కదా, జంగో బారు సీజన్ 2 చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు దాని గురించి. ఐ హోప్ ఇట్ విల్ బీ దేర్. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు. థ్యాంక్ యూ. శ్రీసింహ గారు డాన్సర్గా లేదంటే యాక్షన్ సినిమాలు కూడా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఉన్నాయండి, అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకున్న మైండ్లో కూడా అదే. సో డిఫరెంట్, ఇప్పుడు థ్రిల్లర్ అది కాకుండా కొంచెం వేరే యాక్షన్ అది కూడా ఇంకా ఎక్కువ ఉండేటట్టు, ఆల్రెడీ దీంట్లో ఉంది బట్ ఇంకా ఎక్కువ ఉండేటట్టు కూడా చూస్తున్నానండి. డాన్సర్గా పాటలు డాన్సర్ ఉంటే డెఫినెట్గా కథ పరంగా, అంటే నాకు మెయిన్గా అవుట్ ఆఫ్ ద కథ వచ్చి చేస్తే ఈ మధ్య ఆ ట్రెండ్ తగ్గింది. ఉన్న కొత్త హీరోల్లో అది జనాలు చూడడం కూడా తగ్గింది. దట్ ఈస్ ఫర్ అనదర్ లీగ్. సో కథ పరంగా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇట్ విల్ బీ నైస్. సో ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. మీ ఇంట్లోనే 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఫాదర్ అండ్ బ్రదర్. అవును. అంటే మంచి డ్యాన్స్ సాంగ్ నాకు కావాలి, ఈ సినిమాలు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇస్తారు కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా అని దాని గురించి సినిమా చేస్తే మధ్యలో నేను నలిగిపోతానండి. నా ముందు నా కథ నేను చూసుకుంటాను, దాని తర్వాత రిక్వైర్మెంట్. ఒక విషయం చెప్పాలండి సినిమా గురించి. అంటే నాకు సినిమా చిన్నప్పటి నుంచి పరిచయం కూడా చెప్తున్నాను. నా ఫస్ట్ మూవీ యమదొంగలో కూడా తనే ఫస్ట్ డెబ్యూ చేశాడండి యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అది కాకుండా మళ్ళీ పెద్దగా అయిన హీరో కింద మళ్ళీ మతోదలలో చేశాడండి. సో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అబౌట్ హిమ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. అంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అండి. అంటే నాట్ జస్ట్ ఏదో కామెడీ జోనర్లో లేదంటే హీరోయిజం, హీరో ఎలివేషన్స్ ఉన్నాయి అలా కాదండి. హీ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మూవీ. అండ్ డాన్సర్స్ కూడా ఎరగదీసేస్తాడండి, చాలా బాగా చేస్తాడు డాన్స్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చేస్తుంటాడు, చాలా బాగా చేస్తాడు. సో ఈజ్ హియర్ టు స్టే. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు యాక్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాడు. అండ్ ఐఎమ్ షూర్ హీల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ హీరోస్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. మీరే పెట్టాలి. హాయ్ సార్. సో బై కమింగ్ టు ద మత్తువదలరా, చాలామంది ఆడియన్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే సత్య గారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
సో దీని మీద మీ ఒపీనియన్ తెలుసు. డెఫినెట్గా అండి, స్టార్ ఈజ్ బాన్ అన్నట్టే ఉంది. మాకు తమిళ్లో యోగి బాబు ఎంత సెన్సేషనో ఇక్కడ డెఫినెట్గా సత్య అంత సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం. మేమే కాదు, అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు, కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఫిలిం నవ్వుతానే ఉన్నారు సింహ అండ్ సత్య కాంబినేషన్కి. సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో, ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హీ హాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమెడియన్ లాగా. ఇక ఆయనకి ఇక ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది. ఇక్కడి నుంచి ఎంతమందిలో తీసుకెళ్తారు, మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ. 1 million క్రాస్ అయింది యూఎస్లో నిన్న. ఇది చెర్రీ గారు వీళ్ళంతా చాలా ప్లానింగ్తో చేశారు. యాక్చువల్లీ మీరు సినిమా రిలీజ్ అవుతున్న విషయం మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు షూటింగ్ జరిగింది, రిలీజ్ అయిన విషయం తెలియలేదు. మత్తు 2 కరెక్ట్. ఇప్పుడు 3 years వరకు కూడా అట్లాంటి ఏమైనా సీక్రెసీ మెయింటైన్ చేస్తారా, లేదంటే ముందే కాస్ట్ రిలీజ్ చేసేనా చేస్తారు? ఈసారి చాలా గ్రాండ్గానే చేస్తామండి. అండ్ ఇప్పుడు కూడా మేము ఒక టాక్టిక్ లాగా చేసాము. బికాజ్ వీ డోంట్ వాంట్ టు అనౌన్స్ చేసి అది న్యూస్ చల్లారే ముందే ఇప్పుడు తర్వాత లేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బదులు అనౌన్స్మెంట్ తోటే రిలీజ్ డేట్ వస్తే జనాలకి ఇంకా గుర్తుండిపోతుంది, డెఫినెట్గా హైప్ పెరుగుద్ది అన్న స్ట్రాటజీతో వెళ్ళాము. అండ్ మాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ యా 3 అయితే ఇప్పుడే ఆల్రెడీ డైరెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ దానికి ప్రమోషన్స్ ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా 3 చెర్రీ గారు? డెఫినెట్గా 3 అనేది ఉందనేది అన్న విషయం అందరూ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు. సో అది ఉంటుందండి. కానీ ఇప్పుడు అనేది ఇంకా ఆయన ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్లాన్ చేసి చేస్తామండి. బట్ అకార్డింగ్ టు హిమ్ బిఫోర్ స్టార్టింగ్ 3 వుడ్ వాంట్ టు డూ 1 more మూవీ ఇన్ బిట్వీన్. ఇంకో స్టోరీ కూడా రెడీగా ఉంది ఆయన దగ్గర. అయిన తర్వాత థర్డ్ పార్ట్కి అది చూసుకొని ఎప్పుడైతే ఆయన ఆర్గానిక్గా స్టోరీ తీసుకొని వస్తారో కరెక్ట్ సెట్ అవుతుందో డెఫినెట్గా చేస్తామండి. రవి గారు, నెక్స్ట్ కమింగ్ 2 months అంటే నెక్స్ట్ 70 daysలో నెక్స్ట్ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ డేట్ మీరైతే రిలీజ్ చేస్తామని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి ఎవరు మాట్లాడే క్వశ్చన్. ఈ టికెట్ల రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప 1కి చాలా ఇష్యూ జరిగింది. మీరు కానీ నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు. కానీ నేను టికెట్ల విషయంలో, దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇచ్చింది. హౌ టు ఫీల్, మీరు ఎట్లా దీంట్లో చూస్తారు? డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ థింగేనండి. అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దేవరాకు 110 రూపీస్ ఇచ్చారు. డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం. చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి సినిమా ఇండస్ట్రీకి. మా సినిమాకి కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం. డెఫినెట్గా మేము కూడా ఎక్సైటెడ్. ఆ రేట్లలో పెద్ద నెంబర్ చూపించాలని మేము కూడా చాలా అనుకుంటున్నామండి. అదే జరుగుతుంది. అండ్ 1 more రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సార్, ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చిత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారని దయచేసి సార్, ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, ఇది మా సినిమా అని కాదు. పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక రేంజ్ అలా ఏర్పడిందండి సినిమాకి. అందరం కలిసి మన తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి. చిన్న ఎక్కడెక్కడో చిన్న దాన్ని అనవసరంగా సినిమాగా ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్. మనందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని. ఎందుకంటే డిఫరెంట్ వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి. ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు, ఇక్కడ మనకి టాప్ 6 హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయి ఉంటుంది. కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద ఎడ్జ్ దొరికింది కాబట్టి మనందరం ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి, మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలాగా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు. దట్ విల్ బి లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది. ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్ ప్లీజ్. ఎందుకంటే అలాంటి దేంట్లో మేము అలాంటి వాటిలో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేము. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి. ఏంటంటే విమల్ థియేటర్ దగ్గర కట్అవుట్స్ పెట్టారు సత్య అండ్ శ్రీసింహ గారు. సో చాలా రెస్పాన్స్ వస్తుంది దానికి. సో మల్టీ స్టార్ అనుకోవచ్చా దీన్ని? అనుకోండి. సో 1 more థింగ్, 16 ఏళ్ల వయసు సాంగ్, ఆ సాంగ్కి చిరంజీవి గారు వస్తే ఎలాంటి రెస్పాన్స్ అయితే వస్తుందో అప్పటి వరకు గమ్మని ఉండేటోళ్ళు కూడా లేచి
అరుస్తున్నారు, స్క్రీమింగ్ చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అది ఫస్ట్ పార్ట్ కోసం చేశారంట కదా, ఎంతవరకు నిజం? నిజమండి. అంటే ఫస్ట్ పార్ట్లో డ్రగ్ బ్లాస్ట్ అయ్యాక హాలుసినేషన్ అవుతున్నప్పుడు ఒక మైరాకి అండ్ యేసు క్యారెక్టర్కి ఒక డాన్స్ ఆఫ్ లాగా అని ప్లాన్ చేసాం, కానీ లెంత్ ఇష్యూస్ వల్ల తీసాం అనమాట. సో ఇక్కడ స్కోప్ ఉండింది అనమాట. సో అది అప్పుడు కూడా సత్యపాపం చాలా ప్రాక్టీస్ చేసాడు అనమాట. 1 వీక్ అలా ప్రాక్టీస్ చేసి మొత్తం చేసి షూట్ చేసాక తీసాం అనగానే ఫుల్ ఫీల్ అయ్యాడు. సరే నేను సీక్వెల్లో చేస్తే పెడతాను అని చెప్పాను అనమాట. ఎన్ని టేక్స్లో చేశాడండి తను టేక్స్ పెద్ద అంటే ఆ రోజు మంచి డాన్సర్ అండి ఆయన, మంచి న్యాచురల్ డాన్సర్. సో ఫాస్ట్గానే అది ఆ స్టెప్ అయితే సింగిల్ టేక్, ఒక టేక్. అండ్ కామెడీ వల్ల పట్టించుకోలేదు కానీ యాక్షన్ బ్లాక్స్ అన్ని చాలా స్టైలిష్గా మేకింగ్ కనిపించింది. సో ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ మూవీస్కి అంటే నాకు యాక్షన్ చేయడం చాలా ఇష్టం, అందుకే ప్రతి సినిమాలో కొంచెం కొంచెం పెంచుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నాను. సో ఫైనల్లీ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలనేది అయితే నాకు ఉంది. నితీష్ గారు, సీరియల్ ఆర్టిస్టులు కానీ సీరియల్స్ అంటే మీకు ఏమైనా కోపం ఉందా ఏంటి? ఫస్ట్ పార్ట్ ఇప్పుడు పార్ట్ 2లో కూడా సీరియల్ కంటిన్యూ చేస్తారు, థర్డ్ పార్ట్ కూడా అదే కంటిన్యూ చేయబోతున్నారా? దానికి ఇప్పుడు ఫస్ట్ ఆ స్టోరీ రాసి తర్వాత మొత్తం 3 స్టోరీ రాయలేము, దానికి అంత రెస్పాన్స్ వచ్చింది. సో కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఫరియా